దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టి చెప్తాం ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అలాగే ఈ యొక్క శ్రేష్టమైన సమయాన్ని నాకు అప్పగించినటువంటి దైవజనులు బిషప్ డివైన్ జోసెఫ్ గారికి, అలాగే దైవజనరాలు అమ్మమ్మ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు చివరి దినం నేను మీతో ఈ సమయం గడపడం. ఈరోజు నేను బయలుదేరి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళబోతున్నాను. మరొక్కసారి దేవుడు మీ ముందు నిలబడటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆ దేవాతి దేవునికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు నేను ప్రార్థన గురించే మాట్లాడతాను. ఎందుకంటే ఉపవాస ప్రార్థన వేరు, ఉపవాస ప్రార్థన వేరు. ప్రార్థనకు, ఉపవాస ప్రార్థనకు ఎంత శక్తి ఉంటుంది అని అంటే, ఒకానొక సందర్భంలో శిష్యులే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తారు. శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్తారు. ఏంటి ఆ మాట అంటే, అయ్యా మేము ప్రయత్నము చేశాము కానీ ఆ దెయ్యములు వారిని విడిచిపెట్టి వెళ్ళలేదు. మేము ప్రయత్నము చేశాము అని అంటే దాని అర్థం ఏంటి? ప్రార్థన చేశారు. వారు ఏమి చేయగలరో అవన్నీ కూడా చేశారు. అయినా ఆ దెయ్యము వానిని విడిచిపెట్టి పోలేదు. కారణం ఏమై ఉంటుంది యేసయ్య అని అడిగితే యేసయ్య చక్కటి మాట చెప్తాడు. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, అప్పుడు ఇది సాధ్యపడుతుంది అని యేసయ్య చెప్పాడు. హల్లెలూయా. ఆదివారం నుండి ఈ యొక్క శనివారం వరకు, సంవత్సరం ఆరంభం నుండి సంవత్సరం ముగింపు వరకు ఎన్నో ప్రార్థనలు మనం చేస్తుంటాం. ఉపవాస ప్రార్థన చేసావా? ఉపవాస ప్రార్థన చేసావా? సంవత్సరం ఆరంభంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు, ప్రార్థన చేసినా తొలగట్లేదు అని అంటే యేసయ్య చెప్పిన మాట గుర్తుకు రాలేదా? యేసయ్య మాట ఆయన చెప్పిన మాట మనకి జ్ఞాపకం రావాలి. ఏంటది? ఉపవాసం ఉండి ఇది సాధ్యమవుతుంది. హల్లెలూయా. ఉపవాస ప్రార్థన ద్వారా సాధించగలము అనే భరోసా, సాధించగలము అనే ధైర్యము, సాధించగలము అనే ఒక శక్తిని దేవుడు ఒక విశ్వాసికి, ఒక మనిషికి ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు మీరుంటున్న ఉపవాసము ద్వారా మీరేం సాధించగలరు అని అంటే ఏదైనా సాధించగలరు. సాధించిన వ్యక్తుల జీవితాలు మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. సామెతల గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. తీయొద్దు. సామెతల గ్రంథము మన అంశం అది కాదు. నేను అంశం చెప్పినప్పుడు మీరు బైబిల్ తీద్దరు. కానీ సామెతల గ్రంథము 15:8 వచనంలో ఈ విధంగా రాయబడింది. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. ఈ స్టేట్మెంట్ చాలా ప్రాముఖ్యమైనది. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు అంటే ఇష్టము. నీవు ఎన్ని బలులు ఇచ్చినా, ఎన్ని అర్పణలు దేవుని మందిరానికి తీసుకువచ్చినా అది దేవునికి ఇష్టము కాదు. మరి ఏమి ఇష్టం దేవునికి అని అంటే యథార్థవంతుల యొక్క ప్రార్థన. ఇప్పుడు మీరు దేవునికి ఇష్టమైన వారా? చెప్పండి. ఇష్టమైన వారా? కాదండి. మీరందరూ దేవునికి ఇష్టమైన వారు. ఎంత ఇష్టం అంటే మీరు ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో గడుపుతున్న ఈ సమయము దేవునికి ఎలాంటిదంట? యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. హల్లెలూయా. ఎవరు ఆనందిస్తున్నారు? దేవుడు ఆనందిస్తున్నాడు. దేవుని మందిరంలో మీరు కూర్చోవడం, దేవుని మందిరంలో మోకరించడం, దేవుని మందిరంలో మీరు మొరపెట్టడం ఎవరికి ఆనందము అని అంటే అది నీకు ఆనందం కాకపోవచ్చు, నీకు ప్రయాస అవ్వచ్చు, నీకు ఆయాసము కావచ్చు, శరీరానికి బలహీనత అవ్వచ్చు. కానీ నీ దేవుడు నీ పట్ల ఆనందపడుతూ ఉన్నాడు. ఆయన ఆనందపడ్డాడంటే మన జీవితంలో అన్ని ఆనందకరమైన విషయాలు వస్తాయి, జరుగుతాయి. హల్లెలూయా.
ఈరోజు నా దేవుని సన్నిధానంలో మరి అటువంటి ప్రార్థన దేవునికి ఆనందము కలిగించేది, మన జీవితంలో ఒక శక్తిని కలిగించేది, ఆ ప్రార్థన చేయటానికి మనమందరం ప్రభు సన్నిధిలో చేరి ఉన్నాం. ఆ ప్రార్థన చేయటానికి నువ్వెలా సిద్ధపడ్డావు? ఆ ప్రార్థన చేయడానికి నువ్వు ఏ విధముగా సిద్ధపడ్డావు అనంటే, చాలామంది భక్తుల జీవితంలో ఒక సూచన కనిపిస్తూ ఉంటుంది. మోకరించారు. హల్లెలూయా. ప్రభు సన్నిధిలో వారు ఏం చేశారంటండి? మోకరించారు. అందుకని ఈ రోజున మోకాళ్ళ ప్రార్థన అనుభవం గురించి మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఉపవాస ప్రార్థనే. ఆ ఉపవాస ప్రార్థనలో నీవు చేయు ప్రార్థన ఎలా ఉండాలంట? మోకాళ్ళ ప్రార్థన. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థన ఎంత విలువైనది అని అంటే, లూకా సువార్త 22:40-43 వచనాలు చదువుకుందాం. లూకా సువార్త చెప్పండి. ఆయన ఏం చెప్తున్నాడంటే శిష్యులకు, మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండునట్లు మీరు ప్రార్థన చేయండి అని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరమంతా వెళ్ళి, ఎవరండి ఆయన? ఎవరికి ఏం చెప్పారు? శిష్యులకేమో మీరు శోధనలో ప్రవేశించకుండా మీరేం చేయాలి? ప్రార్థన చేయండి అని శిష్యులకు చెప్పిన యేసయ్య చెప్పేసి వెళ్ళి ఆయన పడుకోలేదండి, నిద్రపోలేదు. అర్థమవుతుంది కదండి? శిష్యులకు ఆయన ఏం చెప్పాలి అవి చెప్పేసి నేను రెస్ట్ తీసుకుంటాను అనలేదు ఆయన. హల్లెలూయా. శిష్యులకు చెప్పినది ఏంటిది? మీరు శోధనలో ప్రవేశించకుండా మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన ఎలా ఉండాలి? మెలకువతో మీరు ప్రార్థన చేయండి. మెలకువతో మీరు ప్రార్థన చేయండి. మెలకువగా ప్రార్థన చేయండి అని చెప్పేసి, రాతి వేతంత దూరం అంటే ఒక రాయి సరితే పడినంత దూరం యేసయ్య అలా వెళ్ళి ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన. ఇప్పుడు యేసయ్య మోకాళ్ళలో ఉంచితే ఆయన ముందు మనం ఎవరు చెప్పండి? ఆయన మోకాళ్ళు వంచి, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నాకు ఇష్టము, నా ఇష్టము కాదు నీ చిత్తమే జరిగించునుగా కానీ ప్రార్థన. మోకాళ్ళ మీద ఉండి ఆయన ఏం చేస్తాడు అని అంటే ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. మోకాళ్ళ ప్రార్థనలో ఎవరు మనకి సాదృశ్యం? ఎవరు మనకి ఎగ్జాంపుల్? ఎవరు మనకు ఉదాహరణ? ఎవరైనా మోకాళ్ళ మీద ప్రార్థన చేశారంటే, నువ్వు నమ్మిన యేసయ్య కూడా మోకాళ్ళ మీద ఉండి ఎవరి కొరకు చేశాడో తెలుసా? నీ కొరకు, నా కొరకు. ఆయన మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తాంట, చెమట రక్త బిందువులుగా మారాయి. హల్లెలూయా. అలాంటి గొప్ప ప్రార్థన చేసిన యేసయ్య జీవితంలో నుండి ఇంకొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. కీర్తనకారుడు ఏమన్నాడు? కీర్తనలు 95:6 వచనం. ఆయన పాలించు ప్రజలము, గొర్రెలము, రండి, చాలా జాగ్రత్తగా ఉండండి, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము, మనలను సృజించిన యెహోవా సన్నిధిని మోకరించదము. నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎడల ఎంతో, చాలా జాగ్రత్త, రండి నమస్కారం చేసి సాగిలపడదు. ఎక్కడ? ప్రభు సన్నిధిలో. ఎలా? మోకరించి ప్రార్థన చేయి. అలా చేస్తే అది ఎంత మేలంట? ఎంతో. కూర్చున్న స్థలము చాలా విలువైనది.
ఎంత విలువైనదనంటే అక్కడ నువ్వు మోకరిస్తే ఆ మోకాలను దేవుడు అంగీకరించేవాడు. అంగీకరిస్తే నీ జీవితంలోనికి మేలు అనేది ఆగనే ఆగదు, తప్పకుండా రావలసినదే. ఎంత మేలు అంటాడు, ఎంతో మేలు. ఎంత మేలు అని అంటే మనం చెప్పలేం మాటల్లో, అది ఎంతో. ఈరోజు ఉపవాస దినంలో పాల్గొంటున్న మీ జీవితంలో మీరు మోకరించబోయే మోకాలు, ఆ స్థలము చాలా విలువైనది. ఆ స్థలమును, ఆ మోకాలను దేవుడు ఏం చేస్తున్నాడు? అంగీకరించబోతున్నాడు. అంగీకరించిన దేవుడు నీ జీవితంలో ఏ విధంగా ఉంచాలనుకున్నాడు? మేలుగా. హల్లెలూయా. కీడు రాదండి, కీడు కాదు. ఇంకొక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి ఏమన్నాడు? మోకరించగలిగిన ప్రార్థన జీవితం గురించి. మార్కు సువార్త 1వ అధ్యాయం 40 నుంచి 42 వచనం. ఒక కుష్ఠరోగి ఆయన యొద్దకు వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయము ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా చాలండి. హల్లెలూయా. ఒక కుష్ఠరోగము కలిగిన వ్యక్తి, కుష్ఠరోగం ఉన్న వారిని ఊరికి వెలుపల ఉంచుతారు, ఊరిలో ఉంచారు. కుష్ఠరోగం ఉన్న వ్యక్తిని ఇంటిలో కూడా ఉంచడానికి ఇష్టపడరు. కుష్ఠరోగము ఉంటే ఆ వ్యక్తిని ఊరికి దూరంగా ఉంచుతారు. ఎటువంటి సంభాషణ వారితో చేయరు, మాట్లాడరు. నీళ్ళను కూడా తీసుకొనివ్వరు. ఆహారానికి తీసుకోవడానికి వారు రావడానికి వీల్లేదు. వారికంటూ ఒక సమయం ఉంటుంది, ఆ సమయంలోనే వారు బయటికి రావాలి, పనులు చేసుకోవాలి. మిగతా సమయంలో ఎప్పుడు కూడా వారు బయటికి రావాలి. వెలివేయబడిన జీవితం, వెలివేయబడిన జీవితం, నెట్టివేయబడిన జీవితం, వారి జీవితంలో ఒంటరితనము గడుపుతున్న జీవితం. హల్లెలూయా. కన్నీటితో గడుపుతున్న క్షణాలు. ఒకరోజు యేసు ప్రభువారు ఆ దారి గుండా వెళ్తున్నారు. అసలు ఆ దారి గుండా వెళ్ళడానికి అధికారం ఎవరికి? ఎందుకు వెళ్ళకూడదు? హల్లెలూయా. నీవు మోకరించగలిగిన స్థితి నీకుంటే, మోకరించాలనే ఆలోచన హృదయం నీలో ఉంటే, తప్పక యేసయ్య నీ దగ్గరికి వచ్చి నిలబడతాడు. హల్లెలూయా. యేసయ్య వెళుతూ ఉంటే ఆ కుష్ఠవాడు ఎలా అయినా సరే ఆయనను నేను కలిస్తే ప్రమాదం. ఎంత ప్రమాదం అని అంటే రాళ్ళతో కొట్టి చంపేస్తా. చంపబడాలా బ్రతకాలా? అలాగే బ్రతికితే మంచిదా, చంపబడితే మంచిదా? కుష్ఠరోగంతో బ్రతకడం మంచిదా, రాళ్ళతో కొట్టబడి చంపడం మంచిదా? ఏది మంచిది చెప్పండి? ఇప్పుడు యేసయ్యను కలిసి యేసయ్య ముందు మోకరించడం మంచిదా? ఆ మోకరించిన క్షణంలోనే ఒకవేళ వ్యతిరేకత వస్తే ఊరంతా కలిసి ఏం చేస్తారు? రాళ్ళతో కొట్టి చంపేస్తారు. యేసయ్య దగ్గర మోకరించడం ప్రమాదకరమే, సవాలుతో కూడుకున్నదే. బయటికి రావాలి ఆయన దగ్గరకు, చాలా కష్టం. ఈ క్రమంలో మధ్యలోనే ఎవరైనా చంపేయచ్చు. అలా వెళ్లకుండా ఇంటికాడే ఉండి, ఆయనకి ఇవ్వబడిన స్థలములోనే ఉండి, ఆ కన్నీటితో ఆ బాధతో కుమిలిపోతూ అలాగే బ్రతికితే కొంతకాలం ఇంకా. ఈ రెండిటిలో ఏది క్షేమకరం అనంటే మనకు అనిపిస్తుంది ఏంటనంటే, అతను ఆ గుహలో, ఆ ఊరికి వెలుపల, ఆ బయటన బ్రతకడమే మంచిది అనిపిస్తుంది కదా. ఎందుకు చనిపోవడం అనవసరంగా అనిపిస్తుంది. కానీ ఒక ప్రార్థన జీవితం కలిగిన వ్యక్తి ఎలాగైనా తన జీవితము మార్చుకోవాలి, పరిస్థితులను మార్చుకోవాలి అని అంటే ఏమంటారు, సవాలుగా తీసుకుని దేవుని యొద్దకు పరిగెత్తాలి. ఈరోజు ఇక్కడ ఉన్న వారందరికీ పనులు లేవా చెప్పండి? పనులు లేవండి మీ అందరికీ? ఉన్నాయి. అప్పులు లేవా? ఉన్నాయి. సమస్యలు లేవా? ఈరోజు కష్టపడితే మీ జీవితంలో ఎంతో కొంత వస్తుంది. అది మీరు అప్పులు కట్టుకోవచ్చు, చిట్టీలు కట్టుకోవచ్చు. కానీ
ఈరోజు నువ్వు ఉపవాసం ఉన్నావు కదా, నీ జీవితము ఆశీర్వాదకరంగా మలచబడుతుంది. హల్లెలూయా. ఎలా మలచబడుతుందో చూడండి. ఆ కుష్ఠ రోగము కలిగిన వ్యక్తి యేసయ్య పాదాల దగ్గర పరిగెత్తుకుని వెళ్ళి మోకరించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మోకరించిన ఆ జీవితం ఏమైందో చూడండి. నీకిష్టమైతే ప్రభువా నన్ను శుద్ధినిగా చేయగలవని ఆయనతో చెప్పి ఆయనను వేడుకొనగా. హల్లెలూయా. మొదటి మోకాలు విషయంలో దావీదు చెప్పిన మోకాలు విషయంలో ఏం నేర్చుకున్నామంటే అంగీకరించబడి, ఆ మోకాలులో అంగీకారం ఉన్నది, మేలు కలిగింది. అర్థమవుతుంది కదండి. దావీదు చెప్పిన కీర్తనకారుడు ఏమన్నాడంటే నీవు మోకరించి అంగీకరించబడి మేలును పొందుకో అన్నాడు. ఇక్కడ కుష్ఠరోగి వారి జీవితంలో మోకరించాడు, ఏం పొందుకున్నాడట? కనికరము. హల్లెలూయా. ఈ కనికరం వలన తన జీవితంలోనికి వచ్చింది ఏంటంటే శుద్ధుడు కమ్ము అన్నాడు అక్కడ. హల్లెలూయా. శుద్ధుని కమ్ము అంటే పరిశుద్ధత తన జీవితంలోనికి వచ్చిన్నాడు. ఇక్కడున్న మనందరి పట్ల దేవుడు కనికరపడేవాడు. ఎప్పుడు తెలుసా? ఎప్పుడు తెలుసా అండి? నీవు ఆయన కొరకు మోకరించగలిగిన స్థితి ఉంటేనే. హల్లెలూయా. ఆ హృదయము, ఆ తలంపు నీ జీవితంలో ఉన్నప్పుడు ఆయన నీ పట్ల కనికరపడేవాడు. కనికరపడిన దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. మోకాల మీద పడ్డావు, ఏయ్ దూరం జరుగు అన్నాడు యేసయ్య. రాకు, నీకు ప్రమాదం నాకు ప్రమాదం అన్నాడా? ఏ అంతరంగములను శోధించు దేవుడు. నీలో ఏ సమస్య ఉందో, ఏ బాధ ఉందో ఆయనకి తెలుసు. నిర్మించిన దేవుడు, నిన్ను నూతనపరచు దేవుడు కూడా ఆయనే. నిన్ను చేసిన దేవుడు, నీలో ఏ లోపం ఉంది, ఏ తప్పిదం ఉంది, ఏ కష్టం ఉంది, ఏ సమస్య ఉంది ఆయనకి తెలుసు. నువ్వు మోకరించిన వెంటనే ఆయన కనికరపడి శుద్ధుడి కమ్మన్నాడు. హల్లెలూయా. వెంటనే పరిశుద్ధత వచ్చింది, స్వస్థపరచబడ్డాడు. తిరిగి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా ఈ కుష్ఠరోగి? తన ఇంటికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇంకా చాలు. మోకరింపులో కనికరం ఉన్నది, పరిశుద్ధత. మరి నువ్వు మోకరిస్తున్నావు కదా ఈ రోజున, నువ్వు మోకరించబోతున్నావు. నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం రావాలని నువ్వు కోరుకుంటున్నావు ఈ ఉపవాసం ద్వారా. ఈ ఉపవాసం ద్వారా నీ జీవితంలో అంగీకారం కావాలనుకున్నావా? కనికరం కావాలనుకున్నావా? మేలు కావాలనుకున్నావా? పరిశుద్ధత కావాలనుకున్నావా? ఏం కావాలని కోరుకున్నావు ఈరోజు? నేను అనుకుంటున్నాను ఈరోజు ఉపవాసంలో చాలామంది ప్రార్థన చేసేది ఏంటో తెలుసా? మా ఇంట్లో సమస్య ఉంది, మా ఇంట్లో కష్టం ఉంది, మా ఇంట్లో అప్పులు ఉన్నాయి, మా ఇంట్లో సమాధానం లేదు, మా ఇంట్లో ఆ సమస్య ఉంది, పలానా వ్యాధి ఉంది, పలానా పలానా పలానా. దేవునికి ఇవే జ్ఞాపకం చేస్తా కానీ ఎప్పుడన్నా నీ జీవితం అంగీకరించబడాలి ప్రభువా. మొదటగా నా జీవితం అంగీకరించబడితే, మొదటగా నేను కనికరించబడితే అప్పుడు కదా వచ్చేది ఆశీర్వాదం. అదండి, నేను అంగీకరించబడాలి, నేను కనికరించబడాలి, అప్పుడు ఆశీర్వాదం నీ మీదకి వచ్చింది. మూడవ వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను, నేను ముగిస్తాను మూడవ వ్యక్తితో. దేవుని సన్నిధానంలో దానియేలు గ్రంథం చాలా ప్రాముఖ్యమైనది. 6వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. తన రాజ్యం అంతటి పైన అధిపతులుగా ఉండుటకై ఎంతమంది అండి? ఆ రాజ్యం మీద అధికారులుగా ఉండుటకు ఎంతమందిని నియమించుకున్నాడట? 120 మంది. చాలండి. వారిపై 3 ప్రధానులుగా, ఆ 3లో ఇప్పుడు నేను ఎవరి గురించి చెప్తున్నాను? దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో దానియేలు అనే భక్తుడను నేను జ్ఞాపకము చేస్తున్నాను. ఈ భక్తుని జీవితంతో నా వాక్యాన్ని ముగిస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. దానియేలు ప్రధానులలో, ఆ 3లో ఒకడు, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. ఈ దానియేలుకి అప్పగించబడిన పని ఏంటనంటే
అక్కడున్న వారందరూ కూడా, రాజ్యంలో ఉన్న వారందరూ కూడా ఏ పని చేసినా ఏది చేసినా లెక్క మాత్రం ఎవరికి అప్పగించాలి? దానియేలు గారికి, ఆయనతో పాటు ఉన్న ఇద్దరికి. హల్లెలూయా. కాబట్టి చాలా కష్టమైపోతుంది ఆ రాజ్యములో. వారందరూ అనుకున్నారంట, అమ్మా చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినాలి, ఒక శ్రేష్టమైన మాట నేను చెప్పబోతున్నాను. ఆ కింది వచనం చదువుకుందాం, 3వ వచనం. ఈ దానియేలు అతి శ్రేష్ఠుడైన బుద్ధి గలవాడే, ప్రధానులలో అధిపతులలో ప్రఖ్యాతి నొందినవాడు గనుక రాజు ఉద్దేశించెను. అందుకు ప్రధానులను అధిపతులను చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి. ఈ మాట మీరు పెన్నుతో అండర్లైన్ చేసుకోండి. దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని తగిన హేతువు కనిపెట్టుచుండిరి. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయవాడు కాడు కనుక ఏ తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండండి. రాజ్యములో దానియేలు చాలా నమ్మకస్తుడని అర్థమైపోయింది అందరికీ. ఈ నమ్మకస్తుడైన ఇతని మీద ఏదైనా ఒక నింద మోపితే ఇతన్ని రాజ్యం నుండి తొలగించవచ్చు. ఇది రాజ్యంలో ఉన్న కొంతమంది ఆలోచన. ఆ రాజ్యంలో ఆ నింద మోపడానికి అవకాశము చూస్తున్నారు, ఎక్కడా కూడా అవకాశము లేదు. ఏ విషయంలో నింద మోపచ్చు అనుకున్నారో తెలుసా అండి? చదువుదాం. అందుకు ఆ మనుషులు దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును, హల్లెలూయా, ఎవరైనా మిమ్మల్ని పట్టుకోవాలి అని అంటే, మీ మీద నింద మోపాలి అని అంటే, ఇదివరకు ఇంటింటికి పైపులు లేవు. అప్పుడు ఈ పైపులు ఎక్కడుండేవి? వీధి పైపులే, డబ్బాలు పెట్టేవారు కదా. డబ్బాలు కాడ గొడవలు భలే ఉండేవి. ఏదైనా గొడవ పెట్టుకోవాలంటే ఆ డబ్బాని ఇలా తన్నేస్తే చాలు, అంతేనా? వాళ్ళు పెట్టిన డబ్బాను మనం ఇలా తన్నితే కాదు, అలా జరిపితే చాలు, ఇక అయిపోయింది కదండి. ఒకరితో అసమాధానం కలిగి ఉండాలని, గొడవ పడాలని ఉంటాయి, ఆ డబ్బాను జరిపితే చాలు గొడవ అయిపోద్దని ఆలోచన ఉంటుంది. ఈ లోకంలో అలాంటివి జరుగుతూ ఉంటాయి. దానియేలు విషయంలో ఏం దొరుకుతుందా అని అందరూ చూస్తున్నప్పుడు ఎక్కడ కూడా అవకాశము దొరకట్లేదంట. ఏ విషయంలో దొరుకుతాడా అని చూస్తే దానియేలు దేవుని విషయంలో తప్ప మరి ఎక్కడా దొరకడని వారికి. మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి అని అంటే వాళ్ళ ప్రార్థన విషయంలో కానీ మరి ఏ విషయంలో వాళ్ళు దొరకరండి అని చెప్పేవారు ఉన్నారా? వ్యక్తిగత జీవితం చూడగానే దొరికిపోతాను నా చేతికి అనేవారే ఉన్నారు, అవునా? కానీ ప్రార్థన జీవిత విషయంలో వాళ్ళు దొరుకుతారు ఖచ్చితంగా. ఎందుకంటే పలానా రోజు పలానా సమయానికి అతను మోకరిస్తాడు కాబట్టి అక్కడ దొరుకుతాడు అతను అని చెప్పగలిగేవారు ఉన్నారా ఎవరైనా అంటే చాలా తక్కువ. దానియేలు విషయంలో వారు చూస్తున్నది ఏంటంటే దేవుని పద్ధతి విషయమందే కానీ మరి ఏ విషయమందును అతనులో లోపము కనుగొనలేమనుకుని ఒక పన్నాగము పన్నారు. ఏంటి ఆ పన్నాగము చూద్దామా? వాక్యానుసారిగా చదువుదాం. అధిపతులు సందడిగా కూడి వచ్చారు, ఇట్లనిరి, రాజగు దర్వేష్యగు అందరూ కూడి రాజుకు ఒక ఖండితమైన చట్టము స్థిరపరిచి దానిని శాసనముగా చాటింప చేయనట్లు. హల్లెలూయా. ఒక శాసనాన్ని రచించి ఆ శాసనమును ఒక చట్టముగా చేసి పాటించాలి అని ఒక పన్నాగాన్ని. శాసనము చట్టము అంటే మీకు అర్థం అవ్వాలని అంటే ఒక రూల్, గవర్నమెంట్
ఆ రూల్ కనుక ఎవరైనా బ్రేక్ చేస్తే ఏమవుతారు? తీసుకెళ్ళి జైల్లో పెట్టేస్తారు. ఒక శాసనాన్ని, ఒక చట్టాన్ని రూపొందించారంటే ఏంటి ఆ శాసనము, చట్టము? ఎట్లనగా 30 దినముల వరకు నీ యొద్ద తప్ప మరి ఏ దేవునికైనను మానవు యొద్దనైనను ఎవడును ఏ మొర చేయకూడదు. ప్రార్థన ఎవరికి చేయాలట? చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు రాజు ఉన్నాడు. రాజు దగ్గరికి వచ్చి ఒక శాసనాన్ని పుట్టించారు, ఒక చట్టాన్ని చేశారు. ఏంటి? 30 రోజుల వరకు రాజా నీ దగ్గర తప్ప మరి ఏ దేవునికైనాను ఏ మనుషునికైనాను ఎవరు మొరపెట్టుకోకూడదు, ప్రార్థన చేయకూడదు. మరి ఎవరికి చేయాలి? రాజుకి మాత్రమే చేయాలి, రాజు దగ్గర మాత్రమే చెప్పుకోవాలి. ఎందుకు ఈ శాసనాన్ని పుట్టించారు? వీళ్ళకి ఎందుకు వచ్చింది ఈ ఆలోచన అని అంటే, దానియేలు ఏ విషయంలో దొరుకుతాడు? దేవుని విషయంలో తప్ప మరి ఏ విషయంలోనూ. హల్లెలూయా. అందుకని వారు ఒక శాసనాన్ని పుట్టించారు. ఏంటి ఆ శాసనం అంటే? ప్రార్థన చేయకూడదు. మరి దానియేలు ప్రార్థన చేయకుండా ఉండలేడు. హల్లెలూయా. ప్రార్థన చేయకుండా వారికి అర్థమైపోయింది, ఈ శాసనాన్ని మనము గనక చాటింప చేస్తే దానియేలు ఖచ్చితంగా మనకి. చూడండి అక్కడ మాటలు ఈ విధంగా రాయబడ్డాయి. ఎట్లనగా ఎవడైనను చేసిన ఎడల, ఏంటి? ప్రార్థన చేసిన ఎడల వాడు సింహపు గుహలో పడద్రోయబడును. రాజా ఇచ్చి ఉండునట్లు సంతకము చేయమని మనం చేశారు. అయితే రాయించి సంతకము చేశాను, అయిపోయింది. శాసనము రెడీ అయిపోయింది. 30 దినముల వరకు ఏం చేయకూడదు? ప్రార్థన చేయకూడదు. అమ్మయ్యా, విశ్వాసులందరూ హ్యాపీ. 30 రోజుల వరకు ప్రార్థనకి వెళ్ళడానికి లేదు, ఏ ప్రార్థన లేదు. శుభ్రంగా మా పనులు చేసుకోవచ్చు. పాస్టర్ గారికి రెస్ట్ ఇచ్చేసాం, శాసనం వచ్చేసింది, ఇంకా ప్రార్థన వద్దు అనుకుని అమ్మయ్య అనుకునేవారు చాలామంది. కానీ నిజమైన విశ్వాసి, ప్రార్థన జీవితం కలిగిన విశ్వాసి, హల్లెలూయా, ఆత్మీయత కలిగిన విశ్వాసి, ఉపవాసం ఉండగలిగిన విశ్వాసి, హల్లెలూయా, ప్రార్థనను విడిచిపెట్టని విశ్వాసి ఎవరంటే దానియేలు ఆ మాట విని, ఏ మాట? శాసనము పుట్టిందని ఆ మాట విని తన ఇంటికి వెళ్ళి ఏం చేశాడంటండి? యథా ప్రకారం. ఆ మాట చాలా ఇంపార్టెంట్. ఎలా ప్రార్థన చేశాడండి? యథా ప్రకారం అంటే ఎప్పుడు ఆ ప్రకారం అతను ప్రార్థన చేస్తాడు. అమ్మ ఈరోజు ఉపవాసం కదా అని మిమ్మల్ని అందరినీ ఏదో పాస్టర్ గారు బలవంతం చేయలేదు. మీ ప్రార్థన ఎలా ఉండాలి? యథా ప్రకారం. దానియేలు యథా ప్రకారంగా విన్నాడు. ఏమని విన్నాడు? శాసనం వచ్చిందని. 30 దినాల వరకు ఎవరికి ప్రార్థన చేయకూడదు. 30 రోజుల వరకు ప్రార్థన చేయకూడదంటే ఆయన ఆగాడా? ఆ మాట విని తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము ముమ్మారు ప్రార్థన, హల్లెలూయా, ముమ్మారు ప్రార్థన చేసి. ప్రార్థన చేస్తే ఏమైందో తెలుసా అండి? ఆ మనుషులు గుంపు కూడా వచ్చారు. వీళ్ళకెవరు చెప్పారండి? ఈ మనుషులందరూ గుంపు కూడా వచ్చేసారంట దానియేలు గారి దగ్గరికి. ఎందుకు వచ్చారు? వీళ్ళకి ఎవరు చెప్పారు అని అంటే, వారికి తెలుసు దానియేలు ఆ సమయంలో అక్కడ ప్రార్థన చేస్తాడు. అతను ప్రార్థన తప్పించి మరి ఏ పని చేయడు. హల్లెలూయా. ఆ ప్రార్థన చేస్తున్న వ్యక్తి దగ్గర గుంపు కూడా వచ్చారు. ప్రార్థన చేయకూడదు,
ఎవరైనా ప్రార్థన చేసిన ఎడల ఆజ్ఞ ఇయ్యలేదా అని మనవి చేయగా రాజు లక్ష్య పెట్టక అనుదినము ముమ్మారు ప్రార్థన చేచు. హల్లెలూయా. అనుదినము ముమ్మారు ప్రార్థన చేచు వచ్చాను. చాలండి. ఆ తర్వాత దానియేలు పరిస్థితి ఎక్కడుందనంటే 16వ వచనం. అంతటా రాజు ఆజ్ఞేయగా దానియేలును పట్టుకుని పోయి పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. చాలండి. హల్లెలూయా. 30 దినముల వరకు ఎవరూ ప్రార్థన చేయకూడదు. ప్రార్థన చేసే సింహాల బోనులో వేస్తారు. సింహాల బోనులో వేస్తారు అని అంటే ఎవరైనా ప్రార్థన చేస్తారా? సింహాలకు ఆహారం అయిపోతారా? ప్రార్థన చేసి ఎవరైనా చేస్తారండి? అలాగా చేయరు. ధైర్యము. సింహాలు రెడీగా ఉన్నాయి బోన్లో. రాజు చెప్పాడు, అయ్యో సింహాలన్నీ రెడీగా ఉన్నాయి, ఎవరైనా ఆహారం అవుతారా? ప్రార్థన చేయండి అని చెప్పారు. అప్పుడు ఎవరైనా ధైర్యం చేసి ప్రార్థన చేయగలరంటే ఒకే ఒక్క ధైర్యవంతుడు కనిపిస్తున్నాడు. హల్లెలూయా. ఆ ధైర్యవంతుడు ఎవరో తెలుసా? దానియేలు. ఎలా ప్రార్థన చేశాడంటే మరి ఎక్కువగా ప్రార్థన చేశాడు. ఏంటి? సింహాలకు ఆహారం అవుతామంటే ఎన్నిసార్లు చేశాడంట? అప్పుడు చేసిన దానికంటే ఇంకెక్కువగా ప్రార్థన చేశాడంట. హల్లెలూయా. తనకు తెలుసు ఎక్కడ ఉంచబడతాడు. హల్లెలూయా. ఎక్కడ ఉంచబడతాడో తెలిసి, ఎక్కడ పడద్రోయబడతాడో తెలిసి ప్రార్థన చేసిన దానియేలు జీవితం ఎక్కడ ఉంచబడింది? సింహాల బోనులో. చాలా జాగ్రత్తగా వినాలి. సింహాల బోనులో ఉంచబడిన దానియేలు జీవితం, సింహాల ఎదుట ఉంచబడిన దానియేలు జీవితం. హల్లెలూయా. ఇక్కడ నేను ఈ వాక్యం చదువుతున్నప్పుడు దేవుని అడుగుతూ ఉన్నా, ప్రభువా, మరి దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఎంతనే ఆలకించి మరి దానియేలుకి ఎందుకు సహాయం చేయలేదు ప్రభువా? శాసనం కొట్టేయమని రాజుకి ఏదో ఒక రూపంలో చెప్పొచ్చు కదా. సింహాల బోను వరకు ఈడ్చుకుని పోయి, సింహాల బోనులో పడద్రోయబడే వరకు ఎందుకు నువ్వు మాట్లాడలేదు ప్రభువా? ఎందుకు నువ్వు మాట్లాడలేదు? నీ భక్తుడు అంత ప్రార్థన చేస్తున్నాడు కదా. కొన్నిసార్లు దేవుడు మౌనంగా ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఉపవాసం ఉంటావు నీ కష్టం గురించి, నీ బాధ గురించి, నీ ఇబ్బంది గురించి. కానీ రోజు రోజుకి నీ శ్రమ ఏమవుతుంది? నువ్వు ఉపవాసం ఉంటున్నావు, శ్రమ ఎక్కువైంది. నువ్వు ఉపవాసం ఉన్నావు, శ్రమ ఎక్కువైతుంది. హల్లెలూయా. ఇప్పుడు దానియేలు ప్రార్థన చేస్తుంటే ఏమైపోయింది? శ్రమ పెరిగిపోయింది, శ్రమ తొలగిపోలేదు. అర్థమవుతుంది కదండి? ఉపవాసం ఉంటూ శ్రమ పెరిగిపోతూ చివరికి ఎక్కడికి వెళ్ళాడు దానియేలు? ఆ శ్రమలోనికి. ఆ శ్రమలో ఎవరున్నారో తెలుసా? ఆ శ్రమలో ఎవరిని కలుసుకోబోతున్నాడో తెలుసా? నీవు నమ్మిన దేవుడు నిన్ను రక్షించునుగాక అని రాజు అన్నాడు. హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసిన దేవుడు. అర్థమవుతుంది కదండి? చాలా జాగ్రత్తగా ఉండండి. నీవు ప్రార్థన చేసిన దేవుడు, నువ్వు మొరపెట్టిన దేవుడు, నువ్వు మోకరించిన మరి దేవుని సన్నిధిలో కన్నీరు కార్చిన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు ఎక్కడున్నాడో తెలుసా అండి? శ్రమ పెరిగిపోయి ఇది అసాధ్యము అనుకున్న శ్రమలో నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఆ శ్రమలో ఉన్నాడు. ఆ శ్రమలోనికి నువ్వు నెట్టివేయబడాలి. అప్పుడే కదా తెలిసేది. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక స్థలం కొనాలనుకున్నాను. 10 రూపాయలు ఉంది. ఎవరైనా కొంటారు కదండి, అంతే కదండి. 10 రూపాయలు ఉన్నప్పుడు ఎవరైనా కొనేస్తారు. 1 రూపాయలు అయింది. అప్పుడు కొన్నప్పుడు ఏమంటారు? 1 రూపాయలు ఇటు కొన్నాడు అంటారా? ఏది గొప్పగా అయిన పడ్డది చెప్పండి? 1 రూపాయలు అయినప్పుడు కదా. 10 రూపాయలు నేను పెట్టుకున్నప్పుడు అది చాలా చిన్నగా కనిపించింది. కానీ దాని విలువ పెరిగినప్పుడు అది నాకు కష్టము, భారము, కొనలేను అనుకున్నాను. కానీ నేను దాన్ని కొన్నాను. అప్పుడు ఎవరు మాట్లాడతారు? అందరూ మాట్లాడతారా లేదా? ఓ
కొనేసాడని ₹1,00,00,000 స్థలం అని అంటారా లేదా? శ్రమ పెరిగినప్పుడు అందరూ ఎటు చూస్తున్నారు? ఆ బలమైన శ్రమ వైపు చూస్తున్నారు. ఈ చిన్న శ్రమలను ఎవరు చూడట్లేదు. సింహాల బోను వైపే ఉంది అందరి దృష్టి. ఎవరు ఆ దేశమంతా కూడా ఎవరు ప్రార్థన చేయట్లేదు, ఒక్కరే ప్రార్థన చేస్తున్నారు ఆ దేశంలో. హల్లెలూయా. ఆ దేశంలో ఉన్న వారందరూ ప్రార్థన మానేశారు. ఎందుకంటే సింహాలకు ఆహారము అవ్వకూడదు. ఇప్పుడు వాళ్ళందరూ చూపు ఎటువైపు? సింహాల బోను వైపు. ఎవరు వెళ్తారా అంటే వాళ్ళందరికీ తెలుసు పలానా వ్యక్తి. శ్రమ బహుభయంకరంగా ఉన్నది, శోధన బహుభయంకరంగా ఉంది. ఆ శోధన వైపు, ఆ శ్రమ వైపు అందరూ చూస్తే దానియేలు మాత్రం ఆ శ్రమలో తన నమ్మిన దేవుణ్ణి చూశాడు. హల్లెలూయా. ఆనందంగా వెళ్ళిపోయాడు. ఆ బోన్లో వేయబడ్డాడు. హల్లెలూయా. ఆ బోన్లో ఏం జరుగుతుందో కూడా తనకు తెలుసు. హల్లెలూయా. ఏం జరిగిందంట? తెల్లవారుజామున రాజు వేగిరమే లేచి అతను గుహ దగ్గరకు రాగా దుఃఖ స్వరముతో దానియేలును పిలిచి, జీవము కలిగిన దేవుని ఎవరు చెప్తున్న మాట ఇది? ఎవరు చెప్తున్న మాట అండి? ఎవరైతే శాసనమును పుట్టించారో, ఎవరైతే సింహాల బోను రెడీ చేశారో ఆ రాజు చెప్తున్న మాట ఏంటో తెలుసా? జీవము కలిగిన దేవుని సేవకుడా. హల్లెలూయా. నీవు చేస్తున్న ప్రార్థన నీకు విలువ తెచ్చిపెట్టేది. హల్లెలూయా. ఎంత విలువ తెచ్చిపెట్టేదంటే మహాశ్రమలో కూడా దేవుడు నిన్ను గణపరిచేవాడు. హల్లెలూయా. నీ చేయి విడిచిపెట్టేవాడు కాదు, నీకు ఘనతను, క్షేమమును, భద్రతను అనుగ్రహించేవాడు. జీవము కలిగిన దేవుని సేవకుడు. దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగేనా అని అతనిని అడగగా, ఆమేన్. ఎలా ఉన్నాడంట? నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి సింహము నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మూయిపించాను. హల్లెలూయా. హల్లెలూయా. ఏ అపాయమైతే, ఏ శోధన అయితే నీకంటే అధికముగా అయిపోయిందో, ఆ శోధన చూసినప్పుడు, ఆ సింహాలు చూసినప్పుడు అందరూ భయపడిపోయారు, కానీ దానియేలు భయపడలేదు. ఎందుకు భయపడలేదంటే ఆ శోధనలో యేసయ్య ఉన్నాడు. ఆ శోధనలో దేవుని దేవదూతలను కాపుదలగా ఉంచాడు. హల్లెలూయా. ఆ శోధనలో అడుగుపెట్టిన దానియేలు ఆ ఇబ్బందికరమైన స్థితులలో దానియేలుతో ఎవరున్నారు అని అంటే తన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆ దేవుడు ఏం చేశాడో తెలుసా? సింహపు నోళ్లను చూశాడు. ఆకలితో ఉన్నాయి. ఎంత ఆకలితో ఉన్నాయంటే తర్వాత మీరు చదవండి, తర్వాత నేను ముగిస్తున్నాను వాక్యాన్ని. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఒకసారి వాక్యాన్ని చదవండి. చాలా ఆకలితో ఉన్నాయి, కానీ దానియేలు చూస్తూనే ఉండిపోయినా. హల్లెలూయా. దానియేలు సింహం బోన్లో వేయబడిన తర్వాత కూడా ఏం చేశాడో తెలుసా అండి? అక్కడ కూడా విడిచిపెట్టలేదు. మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన దేవుని చేస్తాడు. ఆ ప్రార్థన వింటూ ఉండిపోయిన సింహాలు కానీ తనను ఏమీ చేయలేదు. నీ ప్రార్థన నిన్ను రక్షించేది. ఆమేన్. ఆమేన్. సింహపు బోనులో ఉన్న సింహాలు కూడా ఏం చేయలేకపోయినంటే నీ ప్రార్థనకి ఎంత శక్తి ఉందండి. హల్లెలూయా. ఆకాశము నుండి దేవదూతలు వచ్చి అక్కడ నిలబడ్డాయంటే ఎవరు ప్రార్థన? ఈయన నా కుమారుడు, తప్పక ఆ బోన్లో నిలబడతాడు. హల్లెలూయా. ఆ బోన్లో ఎవరు ఉండాలి? నేను ఉండాలి. నేను నా భక్తుడిని నేను కాపాడుకోవాలి. హల్లెలూయా. దేవునికి తెలుసు, ఇక్కడ మీ అందరి గురించి దేవుడికి తెలుసు. హల్లెలూయా. మీ శోధంలో ఆయన మీకంటే ముందుకెళ్ళి నిలబడతాడు. అది చూసి నువ్వు భయపడతావు, కానీ నీ ప్రార్థన నువ్వు అధికము చేసినప్పుడు నిన్ను ఆయన దగ్గరికి చేర్చుకుంటాడు. ఆ శ్రమలో నిన్ను విడిపించి మహిమపరుస్తాడు. హల్లెలూయా. ఆ శ్రమలో నిన్ను విడిపించినప్పుడు నీకు ఒక సాక్ష్యము. హల్లెలూయా. నీ జీవితం ఒక సాక్ష్యముగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీ ప్రార్థన నిన్ను విడిపించేది, నీకు ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చేది. ఏంటి ఆ సాక్ష్యమో చెప్పండి? జీవము కలిగిన దేవుని సేవకుడు. దానియేలు అని పిలవలేదు, జీవము కలిగిన దేవుని.
ఫోన్లోకి వెళ్ళకముందు దానియేలు దానియేలు అన్నారు. కానీ శ్రమలో ఉన్నప్పుడు పేరు మారింది, పిలుపు మారింది కదండి. ఏంటి ఆ పిలుపు? జీవము కలిగిన దేవుని. హల్లెలూయా. ఈరోజు దేవుడు నేను పిలవగలడా? జీవము కలిగిన దేవుని సేవకురాలా, సేవకుడా? దేవుడు నేను పిలవగలడా? ఆ పిలుపు నువ్వు అందుకోగలవా? అందుకోవాలంటే నువ్వు మోకరించిన మోకాలు బలమైనదిగా ఉంటాయి. సింహపు నోళ్ళను మూయించేంత బలమైనదిగా ఉంటాయి. అలా ఉండాలి అని అంటే సిద్ధపడాలి. తర్వాత రాజు ఎవరైతే ఆయన మీద పన్నాగం పన్నారో వాళ్ళు తీసుకెళ్ళి సింహభూమిలో వేశాడంట. ఆ సింహాలు ఏం చేశాయో తెలుసా అండి? వారిని పడద్రోసరి రాక మునిపే సింహం పాలైరి వారి ఎముకల సైతమును. హల్లెలూయా. ఏ శోధనైతే ఏదైతే వారిని దానియేలును మరణానికి తీసుకువెళ్ళాలని పొంచి ఉందో మౌనంగా ఉండిపోయింది. ఎవరైతే ఈ మరణం అతనికి ఇవ్వాలి అనుకున్నారో వారు వెళ్ళినప్పుడు ఏమైపోయింది? వారి యొక్క ఎముకల సైతము పొడి చేసేసినాయి అంట సింహాలు. హల్లెలూయా. మరి దానియేలు వెళ్ళినప్పుడు మౌనంగా ఉన్నాయి ఎందుకంటారు? ప్రార్థన. హల్లెలూయా. ఆ ప్రార్థనని ఎవరిని తీసుకొచ్చింది? దేవుడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే పౌలు శీలలు ప్రార్థింపక చెరసాల బ్రద్దలు అయిపోయిందంట. మనం పాడతాం, కానీ మనం ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు చేశారు, మరి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దానియేలు ప్రార్థన చేయగా సింహపు నోళ్ళు మూసేశాడు అని దేవుడు అని మనం ప్రార్థన చేస్తాం, పాట పాడతాం. కానీ నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రార్థన ఎలా ఉంది? నీ మోకాలు ఎలా ఉంది? నీ అనుభవం ఎలా ఉంది? పరీక్షించుకుందాం, ప్రార్థన చేద్దాం. తలలో వంచి 10 నిమిషాలు